Okay. So now we'll discuss about the loops. ఆల్రెడీ మనం లూప్స్ గురించి మనం డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఫర్ లూప్ గురించి మనం నేర్చుకున్నాము. విల్ డిస్కస్ అబౌట్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఫర్ లూప్ గురించి నేర్చుకున్న తర్వాత వైల్ అండ్ డూ వైల్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను చిన్న చాట్ లాగా నేను గో బ్యాక్ టు హియర్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. Hello. Hello, sir. Hello. Hello. Sir, your screen is not visible, sir. Screen is not. Okay. Okay, so now let's take this one. Achha. Ida okay. చాలా చిన్నగా ఉన్నాయనా స్క్రీన్ మీద. ఒక్క నిమిషం సెట్టింగ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది క్వాలిటీ తక్కువ వస్తుందేమో. ఓకే, తెలియదు. సో నా మన దీంట్లోకి వెళ్తే లూప్స్ అనే దాని గురించి మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చేసుకుంటూ వస్తాము. 1 to 10 అని ఇలా ఉంది. 1 to 10 అని ప్రింట్ చేయాలనుకుంటే లూప్లో మనం ఏం చేసామంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఏం చేసామంటే 3 things provide చేసాం. స్టార్టింగ్ పాయింట్ i ఈక్వల్ టు 1, i less than or equals to 10, i plus plus అన్నా. సో దీస్ ఆర్ ద 3 components that we have. And to recall yesterday's concepts, డిక్రిమెంట్ మోడల్, ఇంక్రిమెంట్ మోడల్ అని మనం చెప్పుకున్నాం. డిక్రిమెంట్ మోడల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది అండ్ ఇట్ ట్రావెల్స్ టు లోయెస్ట్ వాల్యూ, అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే, డిక్రిమెంట్ మోడల్ ఆ డిసెండింగ్ ఆర్డర్లో లూప్ అనేది రిపీట్ అవ్వటం. సో ఇలాగే ఇప్పుడు 1 to 10 అనేది ఇంక్రిమెంట్ మోడల్. సో మనం ఇంక్రిమెంట్ మోడల్ ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ తీసుకుంటాము. డిక్రిమెంట్ మోడల్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ i మైనస్ మైనస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ i ప్లస్ ప్లస్ అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అని, i మైనస్ మైనస్ అంటే i ఈక్వల్ టు i మైనస్ 1 అని. అదే అలా కాకుండా మనం ఏంటంటే +1 మాత్రమే ఇంక్రిమెంట్ చేయగలమా అంటే నో, నాట్ లైక్ దట్. వీ కెన్ ఇంక్రిమెంట్ ఎనీథింగ్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద వైల్ లూప్. వైల్ లూప్ కూడా ఎగ్జాక్ట్గా ఫర్ లూప్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. నేను ఇక్కడ ఏంటంటే వైల్ లూప్ సింటాక్స్ గురించి చెప్పడానికి మాత్రమే నేను ఇప్పుడు చూస్తున్నాను. దెన్ తర్వాత ఏంటంటే ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం, వైల్ లూప్ ఎప్పుడు వాడతాం, డూ వైల్ లూప్ ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము, డిఫరెంట్ సినారియోస్ తీసుకొని ప్రాక్టికల్గా చాలా లాజికల్ ప్రోగ్రామ్స్ మనం వీటి మీద మనం చేసుకుంటూ వస్తాం. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ అయితే మనం ఫోకస్ ఆన్ సింటాక్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది. అండ్ తర్వాత ఇప్పుడు వైల్ లూప్ అని తీసుకున్నప్పుడు, ఇప్పుడు వైల్ అని తీసుకున్నప్పుడు మన వైల్ కూడా ఇఫ్ కాదు, ఇఫ్ లాగే ఉంటుంది వైల్ కూడా. ఎందుకంటే వైల్లో కూడా యాక్చువల్గా ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ కండిషన్, i ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ దిస్.
అంటే వైల్ లూప్ ఏంటంటే ఒక్కటే తీసుకుంటుంది కండిషన్ ఒక్కటే తీసుకుంటుంది. సో దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు మరి స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఎలా తీసుకోవాలి అంటే డిఫరెంట్ సినారియోస్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా మనం యూజ్ చేస్తాం. లెట్స్ కమ్ బ్యాక్ టు హియర్, ఐ గోయింగ్ టు టెల్ యూ. సో ఇప్పుడు నేను సేమ్ ఫర్ లూప్ని ఈ వైల్ లూప్ని మ్యాచ్ చేసి నేను సింటాక్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు 1 to 10 ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ అయితే ఇలా వాడాం కదా, వైల్ లూప్ అయితే ఎలా వాడతాం చూడండి. ఇక్కడ ఇంట్ పైన మేబీ ఐ ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఉంటుంది కాబట్టి స్కోప్ ఇక్కడికే డెడ్ అయిపోయి ఉంటుంది ఫర్ లూప్లో. ఓకే, ఇది మనం తీసుకుంటాం కాబట్టి మళ్ళీ అగైన్ i = 1 అని మళ్ళీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకోసం i స్కోప్ ఇక్కడికే డెడ్ అయిపోయింది. సో దట్స్ వై ఐ కెన్ టేక్ i = 1 అగైన్. ఓకే, జస్ట్ టు రీకాల్, ఏదన్నా ఒక వేరియబుల్ మనం తీసుకున్నాము అంటే ఆ వేరియబుల్ ఎక్కడ పనిచేస్తుంది, ఇన్ ద సేమ్ బ్లాక్ అండ్ సబ్ బ్లాక్స్ కదా. ఇక్కడ ఎలా పనిచేస్తుంది, సేమ్ ఈ ఫర్ లూప్లో డిక్లేర్ చేసాం కాబట్టి ఫర్ లూప్ బ్లాక్లోనే ఇది వర్క్ చేస్తుంది. ఈ బ్లాక్ ఫినిష్ అయింది కాబట్టి ఓకే, అగైన్ నువ్వు మళ్ళీ సేమ్ వేరియబుల్ని ఇంకో వేరియబుల్ని విత్ ద సేమ్ నేమ్ మీరు చేయొచ్చు, తీసుకోవచ్చు. ఓకే, i = 1. ఇప్పుడు చూడండి, నేను ఏమన్నాను, స్టేట్మెంట్ సపరేట్గా తీసుకున్నాను i = 1 అని. అండ్ వైల్ లూప్లో ఏం చెప్పాను, దిస్ i <= 10 అన్నాను. అంటే ఇక్కడ మనము దీని లోపల వైల్ లూప్ లోపల i = 1 అని తీసుకోవడానికి ఉండదు, బికాస్ వైల్ సపోర్ట్ ఓన్లీ కండిషన్. సో కాబట్టి కండిషన్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఓకే, కండిషన్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఓకే రైట్. వేరియబుల్ డిక్లరేషన్ పైన చేస్తాం. సో వాట్ యూ డూ is system.out.println i. So now what happens now, i = 1 అంటే స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇది స్టార్టింగ్ 1, ఇంకా చెప్పాలంటే ఇది ఇంతే కదా, ఇది ఫస్ట్ 1 మనం ఏమి ఇచ్చాం, 1 2 3 and 4 కదా. సేమ్ వైల్ లూప్లో కూడా అదే 1 కండిషన్ నెక్స్ట్ 2 తర్వాత బాడీ ఓకే, కండిషన్ నెక్స్ట్ ఇది 2 అని తీసుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే బాడీ 3కి వస్తుంది. అండ్ తర్వాత చూడండి లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఓకే, వైల్ లూప్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది చిన్న ఓకే, కింద కండిషన్ రాస్తాం, కింద ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తాం, i = i++ సంథింగ్ లైక్ దిస్. సేమ్ ఇక్కడ రాసేది ఇక్కడ రాస్తున్నాం అంతే. సో దీనివల్ల వైల్కి సింటాక్స్ ఇలా రాస్తాం. వైల్ సేమ్ వైల్లో ఏమైతే చేయొచ్చో ఫర్ లూప్లో కూడా అదే చేయొచ్చు, ఫర్ లూప్లో ఏమైతే చేయొచ్చో వైల్లో కూడా అదే చేయొచ్చు. సో సంథింగ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్, బట్ సింటాక్స్ ఇస్ బిట్ డిఫరెంట్. ఎందుకు ఇలా 2 ఇచ్చారు, మరి ఒకటి ఉంటే సరిపోతుంది కదా అంటే ఒకటే ఉంటే సరిపోతుంది, కానీ కొన్ని సినారియోస్లో వైల్ లూప్ ఈజీగా ఇంప్లిమెంట్ రాయొచ్చు, కొన్ని సినారియోస్లో చాలా ఈజీగా వైల్ లూప్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, కొన్ని సినారియోస్లో ఫర్ లూప్ బాగా రాయొచ్చు. ఫర్ లూప్ ఎక్కడ బాగుంటుంది అంటే ఇట్లా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇలా ఉన్నప్పుడు ఎక్కడైతే ఉందో అది పర్టికులర్గా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి సినారియోస్లో మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలాంటి సినారియోస్లో మనకు హెల్ప్. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే i = ఇక్కడ కూడా అంతే, నంబర్ని బేస్ చేసుకున్నా కూడా తీస్తాం. అయితే వైల్ లూప్ చాలా హెల్ప్ఫుల్ అండ్ ఈజీ టు యూస్. ఎక్కడ ఏ సినారియోలో అంటే మనకు ఫైల్స్ని డేటాని రీడ్ చేసేటప్పుడు ఓకే, అండ్ తర్వాత మనకు ఏ డేటాబేస్ నుంచి డేటాను రిజల్ట్ సెట్ని అలాంటి వాటిని డేటాను రీడ్ చేసేటప్పుడు ఓకే, నంబర్స్ ఉండవు, అంటే రేంజ్ ఉండదు, అక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఉండదు. స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ లేకుండా ఒక వాల్యూ లోపల అది ఉన్నంత వరకు రీడ్ చేయి అని చెప్పడానికి మనం వైల్ లూప్ అని వాడతాం. బట్ అది నేను చూపిస్తాను, అది సినారియో వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ సింటాక్స్ అంతే. జస్ట్ సింటాక్సెస్ ఫినిష్ చేసుకొని అర్లీగా మనము నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతాం. సో వైల్ లూప్ ఎలాంటి ప్లేసెస్లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం, నో ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే ఏమి పెద్ద డిఫరెన్స్ లేదు. ఫర్ లూప్లో అయితే 3 ఒకే దాంట్లో రాస్తాం. ఓకే, వైల్ లూప్లో
వైల్ లూప్లో ఏంటి, లోపల ఏం రాసాం, ఒకటే రాసాం, కానీ స్టార్టింగ్ వాల్యూ పైన డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఇంక్రిమెంట్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఏమైంది ఇక్కడ, ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడికి వచ్చింది వైల్ లూప్, అండ్ దిస్ కండిషన్ కమ్స్ హియర్, అండ్ దిస్ ఈజ్ ఓకే స్టార్టింగ్ వాల్యూ ఇక్కడికి ఇలా వచ్చేసింది. దట్స్ ఇట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, దాంట్లో మనకి ఏం చేంజెస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు ప్రస్తుతానికి. ఓకే, సో నా ఫర్ లూప్ వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ కూడా కండిషన్లో చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను సపోజ్ 11 అని తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 11 అని తీసుకున్నాను అనుకో, ఏం చేస్తుంది, ఫస్ట్ i ఈక్వల్ టు 11 అంటే i ఈక్వల్ టు 11 లూప్లో ఎలా పనిచేస్తుంది, వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 11. ఓకే, అంటే 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నో, కాబట్టి లోపలికి రాదు. అంటే ఫస్ట్ టైం నుంచి కూడా, వెరీ ఫస్ట్ టైం నుంచి కూడా వాల్యూని చెక్ చేసుకుంటేనే, వాల్యూ కరెక్ట్ అయితేనే, అంటే కండిషన్ చెక్ అయితేనే, కండిషన్ ప్రాపర్గా ట్రూ అయితేనే బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది ఫర్ లూప్లో అయినా సరే అలాగే జరుగుతుంది, వైల్ లూప్లో కూడా అలాగే జరుగుతుంది. కానీ దెర్ ఈజ్ అనదర్ లూప్ కాల్డ్ డూ వైల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డూ వైల్, అక్కడ డూ వైల్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా మనకు వెరీ ఫస్ట్ టైం అసలు కండిషన్ చెక్ చేయదు, లోపలికి ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం నుంచి అది చెక్ చేయడం మొదలు పెడుతుంది. జనరల్గా ఇలాంటి డూ వైల్ అనేది వెరీ రేర్గా వాడతాము, అసలు వాడాల్సిన పని కూడా ఉండదు నార్మల్గా. బట్ ఇక్కడైనా సరే ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం నుంచి మనకు కండిషన్ చెక్ చేయాలి అనే సినారియో ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ టైం ట్రూనా ఫాల్సా సంబంధం లేదు, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత రెండోసారి నుంచి లూప్ రిపీట్ అవ్వాలా వద్దా అని ఒక్క నిమిషం. ఓకే, సో సెకండ్ టైం నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసి మనం వర్క్ చేసేదానికి బేసిక్ మనం ఏంటంటే అప్పుడు డూ వైల్ వాడతాం. ఓకే, డూ వైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో జస్ట్ డూ అని ఇలా ఇచ్చేస్తాం. సో సేమ్ ఇక్కడ ఎస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఐ అని మళ్ళీ డిక్లేర్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకోసం అంటే ఇక్కడ ఆల్రెడీ ఐ డిక్లేర్ చేసాం కదా, ఇది ఏ బ్లాక్లో డిక్లేర్ చేసాం, వైల్ బ్లాక్లో డిక్లేర్ చేయాలి. రిమెంబర్ దట్, వైల్ బ్లాక్లో డిక్లేర్ చేయలేదు. దిస్ హ్యాస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెయిన్ బ్లాక్. సో మెయిన్ బ్లాక్లో మళ్ళీ ఇది అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడి వరకు, మెయిన్ బ్లాక్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో కాబట్టి దీని స్కోప్ ఎప్పుడు డెడ్ అవుతుంది, ఈ మెథడ్ అయిపోయేంత వరకు. సో ఈ స్కోప్ అయిపోక ముందే మళ్ళీ ఇంకొక వేరియబుల్ అదే నేమ్తో తీసుకోవడం అనేది పాసిబుల్ అవ్వదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ జే అని ఇలా తీసుకుంటాను. ఓకే, లెట్స్ లుక్ అట్ ఇట్. జే ఇలా తీసుకుంటాను, జే అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ డూ, ఓకే, కండిషన్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఓకే, వైల్ సరే ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో కండిషన్. డూ ఫస్ట్ డూ వైల్ ఎక్కడ రాసాం, లాస్ట్లో రాసాం. ఓకే, బ్లాక్ ఎక్కడుంది, మధ్యలో ఉంది. సో నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జే అని ప్రింట్ చేసామనుకో, ఇక నేను ఇంటి జే ఈక్వల్ టు 11 కదా, కండిషన్ ఏంటి, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కూడా పెడతాం. కానీ కండిషను జే అనేది 10 కదా, సారీ 11 కదా, జే 11 కదా, ఈ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నో, కండిషన్ సాటిస్ఫై అవ్వదు, అవునా, రాదు, లోపలికి రాదు యాక్చువల్గా. కానీ వెరీ ఫస్ట్ టైం వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇలా ప్రింట్ అవుతుంది. ఇది కామెంట్ చేసేస్తా, నేను కామెంట్ చేస్తాను. సో వైల్కి డూ వైల్కి
ఓకే, ఫస్ట్ 11 వచ్చేసింది. నార్మల్గా అయితే వైల్ లూప్లో కానీ ఫర్ లూప్లో కానీ ఇది రాదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? ఫస్ట్ టైము కూడా వెరిఫై చేస్తుంది, కానీ ఈ లూప్ మాత్రం వెరీ ఫస్ట్ టైం చెక్ చేయదు. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బాడీలో ఉన్న కంటెంట్ ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత దెన్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇది ఏమవుతుందంటే ఇది వెరిఫై చేస్తుంది. నెక్స్ట్ టైం సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇట్ వెరిఫైస్ j <= 10. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసింది ఏంటి? J11 ఉంది, 11 <= 10 కదా. అంటే ఏమైంది ఇక్కడ? కండిషన్ ఫెయిల్ అయింది. సో కాబట్టి సెకండ్ టైం రాదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ 1 అని ఇస్తాను. 1 అని ఇస్తే నా లెట్స్ లుక్ అట్ ఇట్ ఎలా పనిచేస్తుందో. ఇది 1 ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతూనే ఉంది. ఎందుకోసం ఇది స్టాప్ లేదు, టెర్మినేట్ చేద్దాము. ఓకే, దీన్ని ఇన్ఫైనైట్ లూప్ అని పిలుస్తాం. అంటే లూప్కి ఎండింగ్ లేదు అని. ఎండింగ్ ఎలా ఎప్పుడు వస్తుంది? J <= 10 అని పెడుతున్నాం, కానీ ఈ J అనేది ఆల్వేస్ 1 ఉంటుంది. సో ఇప్పుడు ఆల్వేస్ 1 <= 10 మాత్రమే కండిషన్ ప్రతిసారి చెక్ చేస్తుంది. ఇది ఫెయిల్ అవ్వదు. ఎందుకు? ఆల్వేస్ 1 ఉంది కదా. సో అందుకోసం జనరల్గా ప్రతి లూప్లోనూ ఈ ప్రాబ్లం ఉంటుంది. నేను అవి చూపిస్తాను. ఇన్ఫైనైట్ లూప్ గురించి ఇప్పుడు చూపిస్తాను. J++ అని ఇలా అంటాను నేను. ఓకే, అంటే ఫస్ట్ టైం 1 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా పనిచేస్తుందో. 1 ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే కండిషన్ చెక్ చేయకుండానే లోపలికి వచ్చేస్తుంది, 1 అవుతుంది. J becomes 2 <= 10. ఎస్, కాబట్టి లోపలికి మళ్ళీ ఎంటర్ అవుతుంది. 2 ప్రింట్ అవుతుంది, 3 అవుతుంది, అండ్ 4 అవుతుంది, 5 అవుతుంది, 10 అవుతుంది. గాట్ ఇట్. సో మనం కండిషన్ మనం ఎక్కడ రాస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. డూ వైల్కి డూ వైల్కి ఆర్ ఓకే, ఫర్ లూపు వైల్ లూపు ఒకే స్టైలే ఉంటాయి, కానీ డూ వైల్ ఒక్కటే కొంచెం డిఫరెంట్. ఏంటది? ఫస్ట్ బాడీని ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత, ఓకే, బాడీలో ఉన్న కంటెంట్ ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. బాడీలో ఉన్న కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి అంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్కి మీరు సింటాక్స్ ఇలా ఉంది. రైట్, నెక్స్ట్ గో టు ఇంకొక ఓకే, టెస్ట్ 2లో నేను ఇప్పుడు 3 లూప్స్ రాస్తాను. ఈ 3 లూప్స్కి ఇన్ఫైనైట్ లూప్ అనే పాయింట్ గురించి చెప్తాను. ఇన్ఫైనైట్ లూప్ అంటే మీనింగ్ ఏంటంటే టెర్మినేషనే లేదు. అంటే అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇలాంటి కోడ్ రాయడం అనేది చాలా తప్పు. ఇన్ఫైనైట్ లూప్ రాయడం అనేది చాలా తప్పు. కానీ ఎందుకు రాస్తున్నామంటే ఇలాంటి ప్రోగ్రామ్ రాయకుండా ఉండడానికి, ఎలాంటి టైంలో ఇలాంటి ఇన్ఫైనైట్ లూప్స్ వస్తాయి అని. అంటే ప్రోగ్రాంలో అదే లూప్లోనే రిపీట్ అవుతూ ఉంటుంది, ఇంకా బయటికి రాదు. ఓకే, ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫర్ లూప్లో చూపిస్తాను. ఫస్ట్ int i = 1, i <= ఓకే 10, ఓకే i ++ అని ఇలా అన్నాను. ఓకే, ఏముంది ఇక్కడ? <= 10 i ++ ఇలా ఉంది. సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఒక్క నిమిషం. i <= 10, నౌ మైనస్ చూద్దాం. అన్ని పాసిబిలిటీస్ మీకు చూపిస్తాను. system.out.println. ఇక్కడ చూడండి ఏమైంది. ఫస్ట్ i ఉంటుంది, i ప్రింట్ అవుతుంది. ఓకే, నైస్, i ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 అవుతుంది. ఓకే, 2 అవుతుందా? కాదు, 0 అవుతుంది. అక్కడ ఏమైంది? మైనస్. నౌ 0 <= 10 ట్రూ, లోపలికి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ మైనస్ అవుతుంది, ఏమవుతుంది? మైనస్. ఓకే, ఆల్రెడీ 1 0 అయింది, 0 -1 అయింది, -2 అవుతుంది, -3 అవుతుంది, మీరు మైనస్లోకి వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా <10 ఉంటుంది. ఎందుకంటే -1 నుంచి మొదలు పెట్టాము, మైనస్లోకి వెళ్తూ ఉంటుంది. ఏ మైనస్ వాల్యూ అయినా సరే 10 కంటే చిన్నదే కాబట్టి ఆల్వేస్ ఇట్ ట్రూ.
ఓకే, ఇట్ డస్ నాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. చూడండి ఒకసారి ఎలా రిపీట్ అవుతుందో అది. అది కీప్స్ రిపీటింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే అలా రన్ అవుతూనే ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ నుంచి రాదు బయటికి. ఇన్ఫైనైట్ లూప్ అంటాం నేను. అంటే ఎలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే మన ప్రోగ్రామ్ కరెక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు, ఓకే, కరెక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, టెర్మినేట్ చేద్దాం, ఫోర్స్ఫుల్గా టెర్మినేట్ చేద్దాం. ఓకే రైట్, ఇలా మనం టెర్మినేట్ చేయొచ్చు. ఓకే రైట్, ఫర్ లూప్ ఏమన్నా ఇప్పుడు ఇలాంటి సినారియోస్లో ఇప్పుడు వైల్ లూప్ కూడా అలాగే రాయొచ్చు. ఓకే, టెర్మినేషన్ రాయొచ్చు. ఓకే, అండ్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, దీన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ లూప్, అన్టెర్మినేటెడ్ లూప్ ఆర్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైంది అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకున్నాము, ప్లస్ మైనస్ మైనస్ తీసుకున్నాము. ఓకే, సో అలాగే వైల్ లూప్ తీసుకున్నాం. ఇంట్ j ఈక్వల్స్ టు 1, సేమ్ థింగ్, ప్రతి దాంట్లోనే ఇలాగే రాయొచ్చు ఫర్ లూప్స్. ఓకే, ఫర్ లూప్ ఇంట్ j ఈక్వల్స్ టు ఇంట్ j, ఫర్ లూప్ కదా, వైల్ కదా, ఇప్పుడు వైల్ రాద్దాం. వైల్లో కూడా అంతే, కండిషన్ అండ్ డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ అనేది మనం రాయొచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు వైల్ లూప్లో కూడా సేమ్ థింగే రాయొచ్చు, వేరేలా ఏం లేకుండా. j ఏం రాస్తున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాము. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 5 అన్నాము, j అని పిలుద్దాము. అండ్ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ మోడల్లో మనము j++ వాడాలి, కానీ ఇక్కడ మనము j-, వాడితే ద ప్రాబ్లమ్ అకర్స్ ద సేమ్ థింగ్. ఓకే, సేమ్ ఇలాగే దీన్ని మనం ఇలా రన్ చేస్తే ఇది కూడా అంతే, ఇది కూడా అవ్వదు. ఓకే, సేమ్ థింగ్ మనము డూ వైల్ అయినా సరే, డూ వైల్ ఎలా తీసుకుంటాం మనం, కండిషన్ ఎక్కడ తీసుకుంటాం, లాస్ట్లో తీసుకుంటాం. ఓకే, ఇక్కడ డూ అని చెప్పి జస్ట్ డూ లాజిక్ పైన ఇక్కడ వైల్ కండిషన్ ఇక్కడ తీసుకుంటాం, సెమీకోలన్ ఇక్కడ పెడతాం. మామూలుగా సెమీకోలన్ ఎప్పుడు కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ తర్వాత ఎప్పుడు పెట్టాం కదా, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ తర్వాత వైల్ రాసి వైల్ తర్వాత ఇలా పెడతాం. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో సంథింగ్ డిఫరెంట్ కోడ్ అనుకోవచ్చు. ఇది వైల్. ఓకే, ఇంకా ఓకే ఇలా ఉందనుకోండి, సేమ్ థింగ్ ఇది కూడా, ఇది j-, అవుతూ ఉంటుంది కానీ 5 ఎప్పుడు క్రాస్ అవ్వదు కదా, సేమ్ థింగ్. అందుకే మనం రాసే కండిషన్స్ అనేవి అన్టర్మినేటెడ్ లూప్. ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఇంకొక సినారీలో కూడా చూపిస్తాను, అది ఫర్ లూప్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈసారి నేను ఏమన్నాను, j-, తీసుకున్నాను కదా, రివర్స్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్స్ టు 10, i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 రాయాలి, i మైనస్. ఇది ఒరిజినల్గా మనం రాయాల్సింది డిక్రిమెంట్ మోడల్లో. ఓకే, డిక్రిమెంట్ మోడల్లో ఇలా రాస్తాం i అని. ఏం చేస్తున్నాం 10, నెక్స్ట్ ఏమవుతుంది 9. ఓకే, ఇలా రాయాలి. ఓకే, ఎప్పుడైతే డిక్రిమెంట్ మోడల్ తీసుకున్నామో అప్పుడు మైనస్ తీసుకుంటాము అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకుంటాము. ఇది కరెక్ట్ సింటాక్స్. కానీ ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి, లూప్ లేకే రాదు, అంతేనా? లూప్ లేక్ వస్తుందా? ఓకే, లెట్స్ లుక్ అట్ ఇట్. ఇప్పుడు నేను ప్లస్ అంటాను. ఇప్పుడు చూడండి 10 వస్తుంది ఫస్ట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఎస్, తర్వాత ఏమవుతుంది 11. ఓకే, 11 అంటే ఎలా జరుగుతుందంటే అది రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది, రివర్స్ ఆర్డర్లో.
మనకు 1 నుంచి మొదలుపెట్టి 10కి వెళ్ళాలి, అంతేనా? లేదు, ఈ కేసులో 10 నుంచి మొదలుపెట్టి 1కి వెళ్ళాలి, అంటే డైరెక్షన్ ఇలా ఉండాలి. సో అప్పుడు 1 వరకు వచ్చి 1 తర్వాత బ్రేక్ అవుతుంది లూప్. కానీ ఇక్కడేంటి 10 ఇలా వెళ్ళిపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎప్పుడు పెద్దదే కాదు, అంటే 10 కంటే 1 గ్రేటర్ దా, అంటే ఇక్కడ వచ్చే వాల్యూ నెక్స్ట్ 10 గ్రేటర్ దాన్ 1, నెక్స్ట్ 9 గ్రేటర్ దాన్ 1, 8 గ్రేటర్ దాన్ 1 అని 1 వరకు చెక్ చేస్తే మనకు ఫైన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 1 కాదా అని చెక్ చేసాము. తర్వాత ఏమైంది? 11 అయింది, 12 అయింది, 13 అయింది. అలా ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఎప్పుడు 1 కంటే పెద్దదే కాదు. కాబట్టి సో ఇది ఎప్పుడు కూడా బయటికి రాదు లూప్లో నుంచి. సో ఇట్ కీప్స్ రిపీటింగ్. ఓకే, సో దీనిలోనే మనం అన్టెర్మినేటెడ్ లూప్స్ ఆర్ ఇన్ఫైనైట్ లూప్స్ అని మనం అంటాం. ఇలాంటి కోడింగ్ రాయడం అనేది తప్పు. సో మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అని. అందుకే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్. ఇంక్రిమెంట్ మోడల్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్, డిక్రిమెంట్ మోడల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ రెండు వాడతాం. అండ్ డిక్రిమెంట్ మోడల్లో ప్లస్ ప్లస్ వాడకుండా మైనస్ మైనసే వాడాలి. ఇప్పుడు నాకు ఈ డిక్రిమెంట్ మోడల్లో ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 1 ఉంది కదా, ఐ ప్లస్ ప్లస్ కాకుండా మనం ఏం వాడాలి? ఐ మైనస్ మైనస్ వాడాలి, అంతేనా? దట్స్ ఇట్. సో ఒక్కొక్కసారి లూప్స్ సేమ్ థింగ్, అది డూ వైల్లో అయినా సరే వైల్లో అయినా సరే కండిషన్ మీద అండ్ ఇంక్రిమెంట్ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, కండిషన్ మీద దీని మీద డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, ఓకే ఫైన్. ఇవి ఇన్ఫైనైట్ లూప్స్. ఓకే, గాట్ ఇట్. లూప్స్ గురించి ఒక ఐడియా వచ్చింది మనకి. ఎలాంటివి? సో మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, డూ వైల్ లూప్ ఉంది. ఓకే, సో ఫర్ లూపు వైల్ లూపు మోర్ ఆర్ లెస్ సేమ్. డూ వైల్ లూపే కొంచెం డిఫరెంట్. డూ వైల్ లూప్కి ఈ లూప్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా వెరీ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో వెరీ ఫస్ట్ టైం డూ వైల్ లూప్ చెక్ చేయదు. బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తుంది. ఓకే, సో మిగతా అన్ని ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనకు ఫస్ట్లోనే చెక్ చేస్తుంది, వెరీ ఫస్ట్ టైం. సో నా ఇప్పుడు నెస్టెడ్ బ్లాక్స్, నెస్టెడ్ కండిషన్స్, నెస్టెడ్ ఓకే లూప్స్, వాటి గురించి నేర్చుకున్నాం. అంటే ఒక కండిషన్లో ఇంకొక కండిషన్ రాయొచ్చు, ఒక లూప్లో ఇంకొక లూప్ రాయొచ్చు, ఒక కండిషన్లో ఇంకొక కండిషన్ రాయడం ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఒక బ్లాక్లో బ్లాక్ అన్నట్టు బేసిక్. సో ఇక్కడ పాత విషయాలు కూడా నేను రీకాల్ చేస్తాను ఒకసారి. అంటే వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటుంది, ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది స్కోప్ అనేది కూడా నేను పాయింట్ని తీసుకొని వస్తూ ఉంటాను. సపోజ్ నాకు నెస్టెడ్ బ్లాక్స్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక కమాండ్ వాడతాను. మీరు ఒకసారి చూడండి. సిస్టమ్ ఆర్ స్కానర్. ఓకే, సరే. నంబర్ ఈక్వల్ టు 9. ఓకే, నా ఈ నంబర్ 5 కంటే పెద్దదా చిన్నదా అనేది చెక్ చేయాలి. ఓకే, అండ్ తర్వాత ఈ నంబర్ ఈవెనా కాదా అని చెక్ చేయాలి. ఓకే, నాకు ఇక్కడ నంబర్ 5 కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఈవెన్. రెండు కండిషన్లని జనరల్గా మనం ఎలా రాయొచ్చు అంటే ఒకే దాంట్లో రాయొచ్చు. నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కంటే ఎక్కువ ఉండాలి అండ్ రెండు కండిషన్లు కూడా
రెండు కండిషన్లు ఉండడానికి నంబర్ ఓకే మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే ఈవెన్ ఆర్ ఈవెన్ అండ్ ఓకే గ్రేటర్ దెన్ 5 ఇలా మనం చెప్పొచ్చు, అంతేనా? సో ఇప్పుడు సేమ్ థింగ్ దీన్నే మనం సబ్ లూప్లో కూడా రాయొచ్చు. అంటే లెట్స్ లుక్ అట్ ఇట్. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 5 అయితే కండిషన్ లోపలికి పోతాం, కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాదు. ఇఫ్ నంబర్ ఓకే మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే సేమ్ థింగ్. ఎలా ఇచ్చారు చూడండి, దీనికి ఏం తేడా లేదు ఎగ్జిక్యూషన్లో. ఓకే ఎప్పుడైనా అండ్ రాయాల్సి వచ్చినప్పుడు ఇలా కూడా రాయొచ్చు, బట్ ఎప్పుడు కూడా మనం మ్యాక్సిమం ఇలా రాయడానికి ట్రై చేయాలి. మరి సబ్ కండిషన్స్ రాయడం తప్ప అంటే కాదు, సబ్ కండిషన్స్ రాస్తాం, కంపల్సరీగా సబ్ కండిషన్స్ యూజ్ చేస్తాం. ఎలాంటి సినారియోస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సపోజ్ నేను ఒక కండిషన్లో అంటే సేమ్ థింగ్ ఒకే కండిషన్లో రాయొచ్చు, లేదంటే సబ్ కండిషన్స్లో రాయొచ్చు. సబ్ కండిషన్స్ రాస్తే మనకు ఒక్కొక్కసారి రీడబిలిటీ బాగుంటుంది, చూడటానికి చాలా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే సార్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రిక్వైర్మెంట్, ఇప్పుడు చూడండి గ్రేటర్ దాన్ 5 అయితే లోపలికి వెళ్తుంది, దాని లోపల ఇంకో కండిషన్ రాస్తున్నాం. ఓకే రైట్, ఈ కండిషన్ కూడా ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, తర్వాత ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. ఈ ఒక్క కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. రెండు కండిషన్లు కూడా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూనే, ఈ స్టేట్మెంట్ ట్రూ కాకపోయినా లోపలికి రాదు. అందుకే ఇట్ వర్క్స్ లైక్ అండ్ పనిచేసినట్టే పనిచేస్తుంది. ఇఫ్ లోపల ఇఫ్ రాస్తే అండ్ పనిచేసినట్టే పనిచేస్తుంది. ఓకే దిస్ ఈజ్ బ్లాక్ అని మనం పిలుస్తాం. నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఎలా అంటే నంబర్ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 5 ఉండాలి. ఈవెన్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే గ్రేటర్ అండ్ ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే సి హియర్ నాకు ఎలా ఉందంటే రిక్వైర్మెంట్, నాకు పాసిబిలిటీస్ రాస్తాను, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని రాస్తాను. నంబరు గ్రేటర్ ఈవెన్, ఇంకోటి గ్రేటర్ ఆడ్, అలాగే లెస్సర్ ఈవెన్, లెస్సర్ ఆడ్. చూడండి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, నాకు 4 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే 4 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు నేను ఎలా రాయొచ్చు తెలుసా? ఇఫ్ ఎల్స్ ఆ స్టైల్లో కూడా రాయొచ్చు. ఓకే ఆర్ సబ్ కండిషన్స్తో కూడా రాయొచ్చు. మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. నేను అన్ని విధాలుగా చెప్తాను, మీకు అక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం ఏది ఫీజిబుల్ అయితే అది మనం చేసుకోవచ్చు. బట్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఫినిష్ చేయడానికి మ్యాథమెటిక్స్లో కూడా అంతే కదా, మల్టిపుల్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే మల్టిపుల్ వేస్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ నేను ఇఫ్ సేమ్ ఇలాగే ఈ కండిషన్ని చెక్ చేస్తున్నాను. ఇఫ్ గ్రేటర్ దాన్, నాకు దీన్ని తీసేస్తా, ఐ డోంట్ వాంట్ దిస్ నౌ. ఓకే ఇఫ్ ఫస్ట్ నంబర్ గ్రేటర్ దాన్ 5 అనేది ఒకటి, ఒకవేళ గ్రేటర్ దాన్ 5 అయితే ఒకటి, లేకపోతే ఎల్స్ అనేది ఒకటి. ఎందుకు గ్రేటర్ దాన్ 5 అయితే దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి.
ఓకే, లెస్ దాన్ అయితే అంటే గ్రేటర్ దాన్ కానప్పుడు లెస్ దానే కదా, లెస్ దాన్లో కూడా మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ 5 లోపల మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇఫ్ నంబర్ మాడ్యులస్ డబల్ ఈక్వల్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే నంబర్ ఏం ప్రింట్ అవ్వాలి, గ్రేటర్ ఈవెన్, అంతేనా? ఎల్స్ సో నిజానికి చెప్పాలంటే ఇలా రాస్తే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే రాసే వాళ్ళకి కోడ్ రాసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఇనిషియల్ డేస్లో మీరు సబ్ కండిషన్స్లా రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. బట్ దాన్ని కూడా ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ఒకటే ఎక్స్ప్రెషన్లో కానీ 2 ఎక్స్ప్రెషన్స్లో రాయడానికి కూడా ట్రై చేయండి. సో దట్ మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఓకే పెరుగుతాయి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ కండిషనే రాయాలి కదా నేను. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటి, లెస్ దాన్ అయినప్పుడు, లెస్ దాన్ 5 అయినప్పుడు కూడా లెస్ దాన్ 5 లెస్ దాన్ 5 అయినప్పుడు లోపలికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇది లెస్ దాన్ ఇది ఈవెనా కాదా అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, లెస్ ఈవెన్ లెస్ ఆర్ కదా. సో ఇది ఒక కండిషన్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక బ్లాక్. ఈ ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్, ఈ ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్. దీన్ని మనం ఏమంటాం, ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం, ఇక్కడ పైన ఏం నంబర్ తీసుకున్నాం, ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ 5. ఎలా రావాలి మనకు, గ్రేటర్ దాన్ 5 రావాలి ప్లస్ ఆడ్ రావాలి. సో గ్రేటర్ దాన్ 5 అయితే లోపలికి వెళ్తుంది, ఈ లోపల మళ్ళీ ఈ లోపల ఈవెనా కాదా చెక్ చేస్తున్నాం, ఈవెన్ అయితే ఇది, కాకపోతే ఇది గ్రేటర్ ఆడ్, అంతేనా. అలాగే సంథింగ్ లైక్ మనం ఆల్ పాసిబుల్ వేస్ టెస్ట్ చేసుకోవాలి మనం. ఓకే, టెస్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం 4 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి అంటే 4 డిఫరెంట్ కండిషన్స్కి 4 డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి టెస్ట్ చేసుకోవాలి. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకే, బేసిక్. ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే 8 ఇస్తా. 8 ఇస్తే గ్రేటర్ ఈవెన్ రావాలి. ఓకే, అలాగే నేను 4 ఇస్తా, లెస్సర్ ఈవెన్ వచ్చింది. తర్వాత 3 ఓకే లెస్సర్ కదా. అన్ని కండిషన్స్ చెక్ చేసాం, అన్ని చేసాం. ఎస్. నా దీన్ని మనం ఇఫ్ ఎల్స్ బ్లాక్స్లో రాయొచ్చా అంటే ఎస్ రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ సేమ్ని సబ్ కండిషన్స్లో రాసాం కదా, సబ్ కండిషన్స్లో రాయకుండా రైట్ ఇఫ్ ఎల్స్, డైరెక్ట్గా ఇఫ్ ఎల్స్ సబ్ లేకుండా ఎలా రాస్తానో చూడండి. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 5 అండ్ నంబర్ ఇలా అయితే సిస్టమ్ డాట్ అవుట్ అవుతుంది. వాట్ ఏమని వస్తుంది బాబు, గ్రేటర్ ఏంటిది, గ్రేటర్ ఈవెన్. అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఏంటి మీనింగ్, గ్రేటర్ ఈవెన్. ఓకే, ఎల్స్ ఇఫ్ సేమ్ మళ్ళీ ఇఫ్ else if number is greater than this one not equals to 0 అంటే మేబీ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే మనకు వచ్చేది 1 కదా. ఆడ్, ఈవెన్ ఆడ్ ఎప్పుడైనా 2తో మాడ్యులేట్ చేసినప్పుడు మనకు ఓన్లీ 2 పాసిబిలిటీసే ఉంటాయి, ఏదర్ 0 ఆర్ 1. అదే 3తో మాడ్యులేట్ చేసామనుకో అప్పుడు 3 వాల్యూస్ వస్తాయి. 3తో మాడ్యులేట్ చేసినప్పుడు రిమైండర్ 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, ఇక 3 రాదు. 3 వచ్చిందంటే మళ్ళీ 0నే. 3 మాడ్యులస్ 3 0, 3 మాడ్యులస్ 4 4 మాడ్యులస్ 3 1, 0 1 2 3. అదే 4తో మాడ్యులేట్ చేసామనుకో
3 పాసిబిలిటీస్ వస్తాయి. ఫోర్త్ మాడ్యులేట్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 0 1 2 3 4 వస్తాయి. కానీ 0 1 3 వరకే వస్తాయి. 0 1 2 3. 5తో చేసినప్పుడు 4. ఈ లాజిక్ చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక టేబుల్ డిస్ప్లే చేస్తున్నాం అనుకో, HTMLలో కానీ ఎక్కడైనా UIలో ఫస్ట్ 4 కలర్స్లో డిస్ప్లే చేయాలి, లేదంటే 3 కలర్స్లో RGB రెడ్ గ్రీన్ బ్లూ డిస్ప్లే. మళ్ళీ ఫోర్త్ది మళ్ళీ Rతో రావాలి, RGB అలా రిపీట్గా రావాలి 1 2 3 అట్లా. సో ఇప్పుడు మనకు 3 పాసిబుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మాడ్యులస్ 3 పెడతాం. ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు 0th రికార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 వస్తుంది, 1కి వచ్చినప్పుడు ఒక కలర్, 2కి వచ్చినప్పుడు ఒక కలర్, 0కి వచ్చినప్పుడు ఒక కలర్. మళ్ళీ ఇంకొక నెంబర్ వస్తుంది కదా, నెక్స్ట్ నెంబర్ రాగానే మళ్ళీ అది ఏమవుతుంది 0 నుంచి మొదలవుతుంది, 0 1 2 3 0 1 2 3. సో అలా 3 కలర్స్ని రిపీట్గా 1 2 3 1 2 3 1 2 3 అలా రిపీట్గా మనం ప్రింట్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఎన్ని వాల్యూస్ ఉంటే అది చూద్దాం. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాంటి లాజిక్స్. సర్కిల్ స్టైల్ 1 2 3 మళ్ళీ 1 2 3 1 2 3 మళ్ళీ 1 2 3 అలా ఎన్నైనా వాల్యూస్ని తీసుకుంటూ రావచ్చు. సో గ్రేటర్ ఆడ్ కదా. సో అలాగే మళ్ళీ ఎల్సిఫ్ ఈసారి ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈసారి 0 అంటే 0 అన్నాం అనుకోండి, అప్పుడు లెస్ దెన్ ఈవెన్. ఇంకా ఉన్నది ఒకటే పాసిబిలిటీ కాబట్టి లాస్ట్లో ఎల్స్ అని లేదు. అంటే ఒకటే ప్రోగ్రామ్ని మల్టిపుల్ వేస్లో రాస్తున్నాం. మీ చాయిస్, మల్టిపుల్ వేస్లో రాయొచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా రాయొచ్చు. ప్రోగ్రామ్ ఈజ్ సేమ్. సో మనం ఇన్ని వేస్లో మనం ఆలోచించేది నేర్పిస్తున్నాను మీకు. ఓకే, లెస్ ఆడ్ అంతేనా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్. ఇలా మనం రాసేయచ్చు. ఓకే, సి ఇప్పుడు ఇంకా చూడండి, ఇంకా మనకు ఓకే ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ నేను మనకు 2 వాల్యూస్ ఉన్నాయి కదా, నంబరు అది బూలియన్ ఓకే గ్రేటర్ ఆర్ లెస్సర్ GL అని ఒక వాల్యూ తీసుకొని మనం ఏం చేస్తామంటే నంబర్ గ్రేటర్ దాన్ 5 అని ఇలా ఇస్తాం. ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నంబర్ గ్రేటర్ దెన్ 5 అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ మనకు రిటర్న్ చేసేది ట్రూ ఆర్ ఫాల్స్. నంబర్ గ్రేటర్ దెన్ 5 అన్నప్పుడు ఏమిస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్, అంతే కదా. ఎస్ ఆర్ నో? ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నంబర్ అనేది 9 కాబట్టి 9 ఉందా? 3 ఉంది. ఓకే, 3 గ్రేటర్ దెన్ 5 అంటే ఫాల్స్. సో మనం ఒక వేరియబుల్ పెట్టుకున్నాం ఇక్కడ G, అంటే నంబర్ గ్రేటర్ దానా కాదా అని మనం చెక్ చేసుకున్నాం. ఒక బూలియన్ వేరియబుల్. బూలియన్ ఇంకొకటి ఈవెన్ నంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అంటున్నాం. నంబర్ మాడ్యులస్ 2 ఇలా అన్నాం. ఇది ఈవెనా కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకే, ఈవెనా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర ఏముంది? గ్రేటరా కాదా, ఈవెనా కాదా అని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అంటే జస్ట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ అంతే. ఒకటే ప్రాబ్లంకి మనం మల్టిపుల్ వేస్లో ఎలా థింక్ చేయాలి, దట్ ఈస్ వాట్ ఓకే ప్రోగ్రామింగ్ మైండ్ సెట్. అందుకంటే ఏం లేదు ఇక్కడ. ఇఫ్ మనం ఏం రాయొచ్చు? ఇఫ్ గ్రేటర్ దాన్. ఇప్పుడు G అంటే ట్రూనా కాదా? ట్రూనో కాదో మనకు తెలియదు. గ్రేటర్ అయితే ట్రూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏంటి? G అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు G అండ్ E రెండు ట్రూ అయితే ఏమని మీనింగ్? గ్రేటర్ ఈవెన్. అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే గ్రేటర్ ఈవెన్.
రెండు ట్రూ అవుతాయి. అంటే దీంట్లోనూ ట్రూ వాల్యూ, దీంట్లోనూ ట్రూ వాల్యూ ఉంటాయి. ఓకే రైట్. ఎల్స్ ఇఫ్ మళ్ళీ గ్రేటర్ ట్రూ, ఓకే గ్రేటర్ ట్రూ అండ్ ఇదేమో ట్రూ, నెక్స్ట్ వాల్యూ నాట్ ట్రూ అయితే, అంటే నాట్ ట్రూ అయితే అంటే ఏంటి, ఫాల్స్ అన్నట్టు. ఓకే నాట్ ట్రూ అయితే ఇది గ్రేటరు, నాట్ ట్రూ, ఈవెన్ నాట్ ట్రూ. సో అప్పుడేంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రేటర్ ఆడ్. అలాగే ఎల్స్ ఇఫ్ నాట్ గ్రేటర్ కాదు అండ్ ఈవెన్ ట్రూ, ఇది ట్రూ అన్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వెరీ గుడ్ లెస్ ఈవెన్. సో ఎల్స్ ఓకే నాట్ రెండు, గ్రేటర్ కాదు ఈవెన్ కాదు. సో లెస్సర్ ఆడ్. ఓకే అన్నీ, సో అన్నీ సేమ్ రిజల్టే ఇస్తుంది. ఇది సేమ్ రిజల్టే ఇస్తుంది, ఇది సేమ్ రిజల్టే ఇస్తుంది, ఇది కూడా సేమ్ రిజల్టే ఇస్తుంది. హౌ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను బూలియన్ వేరియబుల్ తీసుకున్నాను. ఓకే రైట్, ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఈ నంబర్ని కూడా నేను ఎప్పుడూ కూడా కంపారిజన్స్లో వాడుతున్నాను, కానీ ఈ నంబర్ని ఏమైనా అప్డేట్ చేసానా, నంబర్ ఎప్పుడైనా అసైన్మెంట్ అవుతుందా, ఇక్కడ అయిన వాల్యూ ఏదైతే ఉందో దట్స్ ఇట్. మళ్ళీ నేను ఎక్కడ కూడా మాడిఫై చేయట్లేదు. రిమెంబర్ దట్ గైస్, నేను ఎక్కడ అప్డేట్ చేయట్లేదు. ఓన్లీ క్యాలిక్యులేషన్స్ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తున్నాను, కానీ నంబర్ని అసైన్ చేయలేదు. ఓకే అందుకే ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే ఎక్స్ప్రెషన్స్లో ఒక వేరియబుల్ వాడుతున్నామంటే ఆ వేరియబుల్ ఎక్కడైనా అప్డేట్ అవుతుందా, ఆ వేరియబుల్ ఓన్లీ యూజ్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ లూప్స్ ఆర్ కండిషన్స్ సంథింగ్ లైక్ దిస్. ఓకే ఇది యూనో ఇన్సైడ్ ఇఫ్ మనం ఇలా రాసాం, ఇన్సైడ్ ఎల్స్ ఇలా రాసాం. ఈవెన్ అలాగే మనము ఎలా రాయొచ్చు అంటే ఈవెన్ ఎల్స్ ఇఫ్లో కూడా మళ్ళీ ఇఫ్ ఎల్స్లు, ఆ ఎల్స్ లోపల మళ్ళీ ఎల్స్ ఇఫ్లు ఎలా కావాలంటే అలా రాయొచ్చు. అంటే నెస్టెడ్ కండిషన్స్ అని మనం పిలుస్తాం. నెస్టెడ్ కండిషన్స్ ఆర్ ప్రెటీ మచ్ పాసిబుల్. ఓకే అలాగే నేను ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. అదేంటంటే క్యాలిక్యులేషన్. ఏం క్యాలిక్యులేషను, పవర్ బిల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే పవర్ బిల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే పవర్ బిల్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ ఉండాలి అక్కడ. అదేంటంటే ఒకటి కమర్షియల్ బిల్ అండ్ నార్మల్ రెసిడెన్షియల్. కమర్షియల్కి ఒక రేట్ ఉంటుంది, రెసిడెన్షియల్కి ఒక రేట్ ఉంటుంది. బిలో 100 అయితే ఒక రేటు, బిలో 100 అయితే ఒక రేటు, బిలో అబోవ్ 100 to 200 అయితే ఒక రేటు, తర్వాత 200 to 300 అయితే ఒక రేటు. ఓకే సో అంటే ప్రతి కండిషన్లోనూ మళ్ళీ 2 కండిషన్స్ ఉంటాయి. బిలో 100 అనుకో, కమర్షియలా కాదా, కమర్షియల్ అయితే ఒక రేటు, రెసిడెన్షియల్ అయితే ఇంకొక రేటు. అలాగే 100 to 200, ఓకే 100 to 200 అక్కడ కూడా అంతే. కమర్షియల్ అయితే ఒక రేటు, రెసిడెన్షియల్ అయితే ఒక రేటు. సో ఇలా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే సో అలాంటి ప్రోగ్రామ్ జస్ట్ రాద్దాం. అంటే ఫస్ట్ బిఫోర్ రైటింగ్ ప్రోగ్రామ్ నంబర్స్ ఇలా అనుకున్నాను. ఓకే ఇక్కడ రాద్దాం. ఏం రాద్దామంటే నాకు ఫస్ట్ పాసిబిలిటీస్ చెప్తున్నాను. కమర్షియల్ బిల్, కమర్షియల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే
బిలో 100 టిల్ 100 అయితే 1.5 రూపీస్, 200 అయితే ఓకే 200 అయితే ఓకే 1.75, 300 అయితే 2.25 ఓకే. అబోవ్ 300 అయితే గ్రేటర్ దాన్ 300 ఇంకెంతైనా ఓకే 3.35 అని ఇలా అనుకున్నాం ఓకే. అదే రెసిడెన్షియల్ అయితే 100 అయితే ఎంత ఉంటుంది 1.1 ఓకే. బిలో 200 బిలో అయితే 1.25 300 అయితే ఎంత ఉంటుంది 2 పాయింట్ ఓకే 2 పాయింట్ వద్దు 1.75 ఓకే. ఇక అబోవ్ 300 అయితే 2 అని తీసుకున్నాం. ఇది రేట్స్. ఇప్పుడు మనకు బిల్ ఎలా వస్తుంది, ప్రీవియస్ రీడింగ్ ఎంత అనేది ఒకటి ఉంటుంది, కరెంట్ రీడింగ్ ఎంత అనేది ఒకటి ఉంటుంది. సో మనము ఇక్కడికి వచ్చి ఇంట్ ప్రీవియస్ రీడింగ్ పిఆర్ అని తీసుకున్నాం. ప్రీవియస్ రీడింగ్ 440 ఉన్నింది. ఇప్పుడు కరెంట్ రీడింగ్ ఎంత, కరెంట్ రీడింగ్ మేబీ 525 ఏదో ఇలా ఉంది. సో ఇప్పుడు ఎన్ని ఏమంటాము యూనిట్స్కి ఓకే, ఎన్ని యూనిట్స్కి మనం బిల్ వేయాలి అనేది ఇక్కడ పాయింట్. ఎన్ని యూనిట్స్కి మనం బిల్ వేయాలి అనేది పాయింట్. ఏంటి ఎన్ని యూనిట్స్కి వేయాలి, ప్రీవియస్ రీడింగ్లో నుంచి కరెంట్ రీడింగ్లో నుంచి ప్రీవియస్ రీడింగ్ని తీసేస్తే మనకు ఓకే రీడింగ్స్ వస్తాయి అంతేనా. సో దీనికి మనం బిల్ అప్లై చేయాలి. ఇప్పుడు బిల్ ఎలా అప్లై చేస్తాం మళ్ళీ అగైన్, ఇది కమర్షియలా కాదా ఓకే. క్యారెక్టర్ ఓకే టైప్ ఓకే, ఇది కమర్షియల్ అయితే సి ఉంటుంది, లేదంటే ఆర్ ఉంటుంది, రెసిడెన్షియల్ అయితే ఆర్ ఉంటుంది ఓకే. సో ఇప్పుడు మన కండిషన్స్ చెక్ చేసి బిల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా. బిల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ చూడండి, ఇఫ్ మనం ఎలా రాయొచ్చు, మల్టిపుల్ వేస్లో రాయొచ్చు. ఇఫ్ టైప్ డబల్ ఈక్వల్స్ టు సి అయితే కమర్షియల్ అయితే ఓకే, లోపల కండిషన్లోకి ఎంటర్ అయ్యింది. మళ్ళీ ఇఫ్ లోపల కమర్షియల్ అయితే, ఇఫ్ రీడింగ్ లెస్ దాన్ 100 అయితే, లెస్ దాన్ 100 అయితే ఎంత, సిస్టమ్ డాట్ అవుట్ ఆపరేషన్లో బిల్లింగ్ ఎంత ఎలా చేస్తాం ఓకే. సో లేదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ ప్రింట్ చేయకుండా ఓన్లీ క్యాలిక్యులేట్ చేసి వదిలేద్దాం. క్యాలిక్యులేషన్ కోసం అన్నిటికీ గ్లోబల్గా ఇక్కడ రాసే స్కోప్స్ అన్నిటికీ కూడా గ్లోబల్ స్కోప్లో, ఈ స్కోప్స్ అన్నిటికీ కూడా కామన్గా పైన రాస్తున్నాను స్కోప్. అదేం స్కోప్ అంటే రిజల్ట్ అంటే బిల్. సో బిల్ ఓకే, ఇంట్ బిల్ అంతేనా. బులియన్ కాదు, ఫ్లోట్ కానీ డబల్ కానీ రావాలి. డబల్ బిల్, ఫస్ట్ బిల్ ఈక్వల్ టు నేను ఇలా ఇస్తున్నాను ఓకే. సో ఇది ఎందుకు చూపిస్తుందంటే బిల్ని మనం డిక్లేర్ చేసాం కానీ దానికి ఏ వాల్యూ అసైన్ చేయలేదు, మీరు ఎక్కడైనా డైరెక్ట్గా యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది అని, అంతే కదా. ఇది డిక్లేర్ చేసి దానికి వాల్యూని అసైన్ చేస్తేనే దాన్ని యూజ్ చేయొచ్చు ఓకే. మనకు చెప్తున్నా, ఇప్పుడు సపోజ్ మనం డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని బిల్ అంటే ఒప్పుకోదు. ఎందుకు, ఎర్రర్ ఇస్తుంది. బికాస్ బిల్ ఈజ్ నాట్ అసైన్డ్, ఇట్స్ ఆటోమేటిక్ వేరియబుల్ ఓకే, కెనాట్ బి ఇనిషియలైజ్డ్ ఓకే, మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అని ఎర్రర్ వస్తుంది. సో మీకు కావాలంటే ఫస్ట్లో ఇలాంటి ఎర్రర్ కూడా వద్దు, ఇలాంటి వార్నింగ్ కూడా వద్దు అని అనుకున్నప్పుడు 0.0 సంథింగ్ ఒక వాల్యూని అసైన్ చేయండి.
సో ఇప్పుడు మళ్ళీ ఎర్ర ఇక్కడ ఇది వస్తుంది కదా, అంటే మీనింగ్ ఏంటంటే డిక్లేర్ చేశారు కానీ మీరు వాడట్లేదు అని చెప్తుంది అంతే. మేము ఎలాగో వాడతాము, డోంట్ వరీ అని చెప్తాం దానికి. రైట్, ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా లెస్ దాన్ 100 అయితే బిల్ ఇక్కడ ఏం చేద్దాం, బిల్ ఈక్వల్ టు రైట్ చెప్పండి, బిల్ ఈక్వల్ టు ఎంత? ఓకే మనకి ఇది ఆర్ ఎంత రేట్, ఆర్ ఇంటూ దేంతో చేయాలి, ఆర్ ఇంటూ ఓకే కమర్షియల్ కాబట్టి 1.5 అంతేనా, 1.5 ఓకే ఇలా తీసుకుందాం అంతేనా. ఎల్స్ ఇఫ్ ఆర్ ఓకే యాక్చువల్గా లెస్ దెన్ 100 అని ఇలా తీసుకుంటే రాంగ్ వస్తుంది. ఎందుకు చెప్పండి, ఇప్పుడు 200 వచ్చింది అనుకో ఫస్ట్, ఇప్పుడు దీంట్లో 200 ఉంది అనుకో, 200 ఓకే కరెక్ట్, ఇది ఆర్ కదా 5 ఇట్ వర్క్స్. 100 లోపల ఉంటే ఓకే. సో ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా బిట్వీన్ తీసుకోవాలి, అంటే లైక్ ఎలా తీసుకోవాలి, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అండ్ ఆర్ లెస్ దాన్ 200 అని తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. కానీ మనకు ఆల్రెడీ లెస్ దాన్ 100 కాదా అని ఇక్కడ చెక్ చేసాంగా, ఇది కాకపోతేనే కదా మనం ఇక్కడికి వస్తున్నాం. సో కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే నీట్గా ఇది 100 కాకపోతేనే ఇక్కడికి వస్తుంది. ఈ వాల్యూ 200 లోపల అయితే అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ 100 కంటే తక్కువ కాదు, 100 కంటే పెద్దదే ఇక్కడికి వస్తుందంటే 100 కంటే పెద్దదే అంటే మీన్ 100 అయినా కావచ్చు, 100 కంటే పెద్దదైనా కావచ్చు. సో ఇప్పుడు 200 లోపల బిల్ ఈక్వల్ టు ఇది సేమ్ లైక్ బాబు ఇక్కడ ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి మీకు అర్థమైంది కదా, నేను ఇంతకుముందు చేసిన పాయింట్ ఆర్ లెస్ దాన్ 100 అది కాదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ పాయింట్ చెప్తున్నాను అంతే. నార్మల్గా ఇలా రాయాలి, ఇలా రాయాలి, బట్ డైరెక్ట్గా ఇలా రాయగలము అంటున్నా. ఓకే సో ఇక్కడ బిల్ ఆర్ ఇంటూ 1.5, ఇక్కడ బిల్ ఆర్ ఇంటూ 1.75 కదా. ఓకే గైస్ ఒక్క నిమిషం, సత్య ఓకే బీసీ ఒకటే యాడ్ చేసింది కదా. ఓకే ఫోర్గ్రౌండ్ అంటే క్యారెక్టర్స్. ఓకే అది యాక్చువల్గా మళ్ళీ మనం రెండర్ చేసి పెట్టడం కదా. బ్యాక్గ్రౌండ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉంది, అవునా. సరే సరే అయితే నేను హాఫ్ అన్ అవర్లో ఒకసారి ఓకే ఒకసారి చూస్తాను, ఒకసారి కాల్ చేస్తాను. చిన్న సెషన్లో ఉన్నాము, అయిపోయి కాల్ చేస్తాను. పెట్టాను ఒకసారి. ఓకే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 ఉంది. ఓకే రైట్, ఇప్పుడు మళ్ళీ ఏంటి ఎల్స్ మనకి ఎన్ని కండిషన్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అంటే మినిమం 3 కండిషన్స్ రాస్తాం, లాస్ట్లో ఎల్స్ ఇంకొకటి రాస్తాం.
అది కాదు. ఎల్స్ ఇఫ్ ఏంటి ఆర్ లెస్ దాన్ 300 అంతేనా. ఇప్పుడు బిల్ రేట్ ఎంత? సేమ్ బిల్ రేట్ ఈక్వల్ టు పైన 2.25. ఇది కాకుండా ఎల్స్ ఈ ఎంతైనా పర్లేదు 300 కంటే బిలో కాదు, ఇంకా అబోవ్ అయితే బిల్ ఈక్వల్ టు బిల్ ఇంటూ ఆర్ ఇంటూ పైన ఎంత 3.35 డన్ అయిపోయింది. ఓకే, ఇది బిల్. అంటే బిల్ ఎంత అనేది మనము ప్రింట్ చేయలేదు, క్యాల్కులేట్ మాత్రమే చేస్తున్నాం. గాడిటా ఇలా చేస్తున్నాం. సో ఇప్పుడు ఇఫ్ సి అయితే అంటే ఇది అంటే కమర్షియల్ అయితే ఈ లాజిక్. ఎల్స్ కమర్షియల్ కాకపోతే ఎల్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ అయినా రాసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎల్స్ ఇఫ్ టైప్ కమర్షియల్ కాకుండా ఏంటి రెసిడెన్షియల్ అయితే, ఇఫ్ టైప్ అనే క్యారెక్టర్ రెసిడెన్షియల్ అయితే, ఇప్పుడు మన లాజిక్ సేమ్ ఇలాంటివే రాయాలి, అంతే కదా, ఇలాగే రాయాలి. కాకపోతే రేట్ అనేది ఓకే చేంజ్ అవుతుంది. రేట్ 1:1 R into 1 పైన 200 వచ్చినప్పుడు 1.25, ఇది 1.75. ఓకే, లాస్ట్ 2 ఇది అంతేనా. సో ఎల్స్ ఒకవేళ యూజరు ఇది ఇవ్వలేదు వేరే ఏదైనా ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎల్స్ system.out.println ఇన్వాలిడ్ టైప్ ఇలా ఇస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సబ్ రాస్తున్నాం కదా. ఒకసారి లెట్స్ మేక్ ఇట్ ఒక్కసారిగా చూడండి. ఇది మొత్తం ఇలా ఉంది కండిషన్స్. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా సెలెక్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది ఉంది అని. ఇక్కడ చేస్తే చూడు ఎలా ఉందో. ఇవన్నీ కూడా ఎడిటర్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ మనకి. ఈవెన్ దాని మీద డబుల్ క్లిక్ చేయకుండా అక్కడ పెట్టినా సరే, ఇక్కడ మౌస్ ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ కర్సర్ బ్లింక్ అయ్యే చోట ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, అది ఎక్కడైతే స్టార్టింగో దానికి సంబంధించిన ఎండింగ్ ఎక్కడ ఉందో అది చూపిస్తుంది. ఓకే, ఎండింగ్ చూపిస్తుంది. ఓకే, జీరో అనుకోండి. ఓకే, గట్ట. సో ఇది సబ్ బ్లాక్స్ రాస్తే వెళ్ళచ్చు మనకు. అదే ఇప్పుడు మనం కండిషన్స్లో రాసినట్టు సేమ్ ఇలాగే మనము టెర్నరీ ఆపరేటర్స్లో కూడా రాయొచ్చు. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి రాస్తున్నాను. స్విచ్ కేసులో కూడా రాయొచ్చు. స్విచ్ కేసెస్లో కూడా బ్లాక్స్ లాగా రాసుకోవచ్చు, పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే స్విచ్ కేసుని అంత మనం చేయం, కానీ ఎక్కువ మనం వాడేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాడే కదా ఇఫ్ ఎల్స్ బ్లాక్స్. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్తాను. టెర్నరీ ఆపరేటర్ కూడా ఎలా ఉంది. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్దాం. కండిషన్స్ ఇవేనా? యా, ఇది కండిషన్స్ ఇక్కడైనా మొదలుపెట్టింది. ఓకే, టెస్ట్ 3 టెస్ట్ 4. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇఫ్ గ్రేటర్ దాన్ 5 అండ్ లెస్ దాన్ ఇది 0 ఇలా ఉంది, అంతేనా. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇలా సో ఇప్పుడు నేను టెర్నరీ ఆపరేటర్ సేమ్ ఫంక్షన్కి నేను టెర్నరీ ఆపరేటర్ రాస్తాను. లెట్ మీ టేక్ it to another cache test 5. ఇలా
రాసామనుకున్నాం. ఓకే, అంటే ఈవెన్, ఆడ్, గ్రేటర్ అనే నెంబర్ ఉన్నాయి కదా, నంబర్ ఈక్వల్స్ టు సమ్ 9 8 ఏదో ఇచ్చాం, ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీనికి సపోజ్ టెర్నరీలో రాయాలనుకున్నాం. టెర్నరీ అనే కండిషన్ ఉంది కదా, దాంట్లో కూడా సబ్ రాయొచ్చు. ఫస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. టెర్నరీ ఆపరేటర్ ఏంటి, ఇలా రాసి క్వశ్చన్ మార్క్ తర్వాత కోలన్, అంతే. 3 ఆపరేటర్స్ కలిపితే దీని లోపల కండిషన్ రాస్తాం. ఇది ట్రూ అయితే దీని లోపల రాస్తాం, ఫాల్స్ అయితే దీంట్లో ఇది ఇస్తాం. అంటే ఇఫ్ ఎల్స్ అన్నట్టు. ఓకే, ఇది కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఇది, ఫాల్స్ అయితే దీని తర్వాత ఇది. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇప్పుడు నంబర్, లెట్స్ లుక్ అట్ ఇట్. నంబర్ 5 గ్రేటర్ దాన్ అయితే కదా, సో కండిషన్ చేద్దాం. నంబర్ గ్రేటర్ దాన్ 5 అయితే ఇక్కడ ఏం రాయాలి, సమ్ ట్రూ రాయాలి, అంతేనా? ఓకే, నేను ఏం రిటర్న్ చేస్తాను, గ్రేటరా ఈవెనా అని ఇక్కడి నుంచి నేను స్ట్రింగ్ని రిటర్న్ చేస్తాను. అక్కడి నుంచి స్ట్రింగ్ ఎస్ అనేదాన్ని రిటర్న్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ప్రింట్ చేయలేను కదా, అందుకోసం రిటర్న్ చేస్తాను. ఈ గ్రేటర్ దాన్ 5 అయితే, ఇప్పుడు గ్రేటర్ దాన్ 5 అయితే ఏముంది ఇక్కడ, మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి, అవునా కదా? గ్రేటర్ 5 అయితే నాకు మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి, నేను ఇలా చెప్పేయలేదు. రైట్, గ్రేటర్ దాన్ 2 అయితే ఇప్పుడు ట్రూ ఆర్ ఇది, ఇక్కడ నేనేం పంపించాలి, సమ్ ఏబిసి ఏదో పంపించవచ్చు గ్రేటరా అని. ఇప్పుడు మామూలుగా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒకటి చూపిస్తాను. గ్రేటర్ ఇలా ఇస్తాము, ఎల్స్ ఏమి ఇస్తాను, ఓకే, లెస్సర్ ఇలా ఇస్తాను. సరిపోయిందా? నార్మల్గా అయితే ఇలా రావాలి. అదే ఈవెన్ ఆడికైతే ఎలా రాస్తాము, బూలియన్ బి ఈక్వల్స్ టు, ఒకవేళ నంబర్ టెర్నరీ ఆపరేటర్ ఇలాగే రాసేది సెమీకోలన్ కోలన్. ఓకే, దీని లోపల ఏం రాస్తాం, కండిషన్ రాస్తాం. నంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0, ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేయి, ఎల్స్ ఫాల్స్ రిటర్న్ చేయి, అంతే, అయిపోయింది. ఇది బేసిక్గా రాసే బూలియన్కి కండిషన్కి. ఇప్పుడు మనం ఏం రాయాలి, కాంబినేషన్లో రాయాలి. సో సి హియర్, ఇక్కడ బాగా గమనించండి. నంబర్ సేమ్ ఇలాగే రాస్తాను నేను, స్ట్రింగ్ ఎస్. ఇప్పుడు నేను నంబర్ గ్రేటర్ దాన్ 5 అయితే, నంబర్ అనేది గ్రేటర్ దాన్ 5 అయితే S2 అని తీసుకుంటున్నా. నంబర్ 5 అయితే నాకు ట్రూ అని, అంటే గ్రేటర్ వాల్యూ అని, ఇదైతే ఇదని. సో నాకు ఇది ట్రూ అయితే ఇది రాయాలి కదా, ఇది రావాలి కదా, ట్రూ అయితే ఇది రావాలి కదా. కానీ ఇక్కడ మళ్ళీ నాకు ట్రూ అయినప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి, అది నా ప్రాబ్లం. అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ కండిషన్ రాస్తా. ట్రూ కేసులో కండిషన్ ఏంటి, నంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0, ట్రూ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్రూ ఫాల్స్. ట్రూ అయినప్పుడు ఏం రిటర్న్ చేయాలి, ఓకే, ఇది గ్రేటర్, ఆల్రెడీ గ్రేటర్ లోపల గ్రేటర్ వచ్చింది, గ్రేటర్ ఈవెన్ అని ఇక్కడ దీని లోపల కండిషన్ అయితే. ఒకవేళ ఎల్స్, వెరీ గుడ్, గ్రేటర్ ఆడ్. ఇది ఒక కండిషన్, ఇక్కడ దాకా. ఎప్పుడు గ్రేటర్ అయినప్పుడు, వాల్యూ గ్రేటర్ అయినప్పుడు. ఇక్కడ రాసేది ఏంది, వాల్యూ గ్రేటర్ అయినప్పుడు లోపలికి వెళ్తున్నాం, గ్రేటర్, అది గ్రేటర్. ఇంకా ఇక్కడ నుంచి మనకు గ్రేటర్ వాల్యూ, గ్రేటర్లో ఈవెనా కాదా, గ్రేటర్ ఈవెన్, గ్రేటర్ ఆడ్. ఎప్పుడు గ్రేటర్ ఈవెన్ అవుతుంది, నంబర్ మాడ్యులస్ 2 అయితే గ్రేటర్ ఈవెన్ అవుతుంది. ఓకే, ఎల్స్. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఇది ఏ కేసు ఇది, ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇలా పెడతాను నేను, ఇది ఈ కండిషను ట్రూ అయినప్పుడు ఇది, ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ నంబర్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే, ఇక్కడ ఫాల్స్ అంటే లెస్సర్ అని కదా, అంటే ఇది లెస్ అయినప్పుడు
మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం ఇది ఈవెనా కాదా అని. ఓకే, లెస్ ఈవెన్ ఎల్స్ లెస్ ఆడ్. ఇది ఫంక్షన్. సియర్ గైస్, అంటే ఈ స్ట్రింగ్ని దీంట్లోకి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏ స్ట్రింగ్ వస్తుందో మనకు ఫైనల్గా దట్ వాల్యూ విల్ బి ప్రొవైడెడ్ S2. గ్రేటర్ ఈవెన్ అని పైన రాసాం, కింద ఒకసారి రాస్తుంది. ఇది ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఇదేమో దీనికి సంబంధించింది. ఇది ఇప్పుడు ఇక్కడ వాల్యూ మాత్రం ఇది గ్రేటర్ ఈవెన్ కదా, గ్రేటర్ ఈవెన్. అదే నంబర్ని మార్చి చూద్దాం, గ్రేటర్ సమ్ 11 అని ఇద్దాం. అప్పుడు మనకి గ్రేటర్ ఆడ్ పైన కింద సేమ్ రిజల్టే వస్తుంది, కానీ లాజిక్ ఎలా రాసాం అంటే సబ్ ఒకదాని లోపల ఇంకొకటి రాస్తున్నాం. అర్థమైందా నేను చెప్పింది? ఒకదాని లోపల ఇంకొకటి రాస్తున్నాం. నెస్టెడ్ కండిషన్స్. సో ఇది షార్ట్కట్ వేలో రాస్తాము. ఇది చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి దీని లోపల మళ్ళీ రాస్తాం, ఇంకా చాలా రాయొచ్చు. ఓకే, అగైన్ ఇంకొక ట్రై, ఇంకా కొన్ని మీకు ఇస్తాను, శాంపుల్ ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేయండి. మనం కూడా ఇలాంటి ప్రోగ్రామాటికల్గా రాసుకుంటూ వెళ్తాం. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ రాస్తాము, చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఈవెన్ లూప్స్లో కూడా నెస్టెడ్ లూప్స్ రాస్తాము, సో మెనీ థింగ్స్ రాసుకుంటూ వస్తాం. ఓకే, దెన్ వీటి మీద కొంచెం మనకు గ్రిప్ వచ్చింది అనుకో, నెస్టెడ్ మీద, వాటి మీద, ప్రోగ్రామ్స్ మీద, దెన్ విల్ బి అప్లయింగ్ సేమ్ కండిషన్స్, లూప్స్. అసలు ఈ కండిషన్స్, లూప్స్ వరకు నేర్చుకుంటే యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ సాఫ్ట్వేర్. జావానిగా సో మెనీ థింగ్స్ చేసేయచ్చు ఇప్పుడు మీరు. అది HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి జావా స్క్రిప్ట్లు అయితే భయంకరంగా మీరు కోడ్ చేసేయచ్చు. ఇంకా కోడ్ చాలు, ఇంకా ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చాలు. అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి, ప్రతి ప్లాట్ఫామ్లోనూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మీరు అప్లై చేసుకుంటూ వస్తారు. గాట్ ఇట్? సో మనం అప్లై చేద్దాం. సో ఇవి కొంచెం ఈ లూప్స్ అయిపోయాక దాని మీదకి వెళ్ళిపోతాం. ఓకే, ఫైన్ గైస్. ప్రాబ్లీ మనకు టుమారో నుంచి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నేను అప్డేట్ చేస్తాను, గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, నేను మీకు ఆఫ్టర్నూన్ లోపల కొన్ని ఎక్సర్సైజెస్ పంపిస్తాను గ్రూప్లో, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే ఇష్యూ వస్తాయో దాన్ని మనం ఓకే సాల్వ్ చేసుకున్నాం. అండ్ అదే టైమింగ్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. టుమారో నుంచి, డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అంటే ఇప్పుడు మనకు 8:30 అలా అవుతుంది కదా స్టార్ట్ అయ్యేటప్పుడు, దానికంటే ముందు 8కి స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకా 7:30కి అలా స్టార్ట్ అయ్యేలాగా కొంచెం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. అంటే మనకు సిలబస్ పెరుగుతూ వస్తుంది. సో దాంతోపాటు మన క్లాసెస్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒకటి మనకు ప్రోగ్రామాటికల్ స్టైల్, థియరిటికల్ స్టైల్ లాగా వెళ్తూ వస్తుంది. ఓకే, అవి మనం నేర్చుకుంటే వెళ్దాం. ఓకే, సీ యూ టుమారో.